వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. మోనాలిసా ఈ పేరు ఎక్కడో విన్నట్టు ఉంది కదా. ఎగ్జాక్ట్లీ కొద్ది నెలల క్రితం మహాకుంభమేళ అంటే 144 ఏళ్లకు ఒక్కసారి వచ్చే మహాకుంభమేళలో ఎంతోమంది మునులు, ఋషులు, అఘోరాలు, అఘోరీలు, నాగసాధువులు, ఎంతోమంది భక్తులు, ఎంతోమంది రాజకీయవేత్తలు, ఎంతోమంది పారిశ్రామికవేత్తలు, ఎంతోమంది సినీ సెలబ్రిటీలు వచ్చినప్పటికీ కూడా ఒక్క మోనాలిసా మాత్రం చాలా హైలైట్ అయిందనే చెప్పొచ్చు. అందుకు కారణం ఆమె అమాయకమైనటువంటి చూపు, ఏదో ఒక తెలియని ఒక కళ అమ్మాయి ఫేస్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి అంత పెద్ద జనంలో కూడా మోనాలిసా ఏ స్థాయిలో హైలైట్ అయిందో మనం అందరం చూసాం. ఒకానొక సందర్భంలో ఆమె కుటుంబ సభ్యులే ఆమెని స్వయంగా ఆమె సొంత రాష్ట్రమైనటువంటి మధ్యప్రదేశ్కి పంపించినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. ఎక్కడో ఇండోర్ నుంచి మహాకుంభమేళలో భక్తులు అధిక సంఖ్యలో వస్తారు కాబట్టి డెఫినెట్గా అక్కడ పూసల వ్యాపారం చేస్తే తమ కుటుంబం బాగుంటుంది అనే ఆశతో మోనాలిసా కుటుంబ సభ్యులందరూ కూడా మహాకుంభమేళకు వచ్చి పూసలు అమ్ముకుంటున్నటువంటి తరుణంలో అనూహ్యంగా ఒక యూట్యూబర్ తమ అమాయకమైనటువంటి చూపుతో ఆ పూసలు అమ్ముకుంటున్నటువంటి మోనాలిసాను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఓవర్ నైట్ స్టార్ అయింది మోనాలిసా. ఇక ఆ తర్వాత అక్కడికి వచ్చినటువంటి భక్తులంతా కూడా అక్కడ పుణ్యస్నానం ఆచరించడం, ఆ తర్వాత మోనాలిసా ఎక్కడుందా అంటూ ఆమెతో సెల్ఫీలు దిగడం కోసం ప్రయత్నించినటువంటి అంశాలు కూడా సోషల్ మీడియా వేదికగా మనం చూస్తూనే ఉన్నాం. ఒక ఆడపిల్లకి అంత జనంలో ప్రొటెక్షన్ అనేది కరెక్ట్గా కాదు అని ఆలోచించినటువంటి తమ తల్లిదండ్రులు అండ్ అక్కడ ఉన్నటువంటి కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అధికారులు కూడా ఆమెని తమ సొంత రాష్ట్రమైన మధ్యప్రదేశ్ ఇండోర్కి వెళ్ళిపోవాల్సిందిగా ఆమెకు చెప్పినట్టుగా కూడా కొన్ని అంశాలు సోషల్ మీడియా వేదికగా బయటకు రావడం జరిగింది. సరే, వాళ్ళు చెప్పారా వీళ్ళు చెప్పారా అనే విషయం పక్కన పెట్టేస్తే ఒక ఆడపిల్లని తన తల్లి, తన తండ్రి, తన సోదరులు ఎంతవరకు ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటారు? ఎందుకంటే మహాకుంభమేళలో భక్తులు కొన్ని కోట్ల మంది, అంటే దాదాపుగా ప్రభుత్వ అంచనా ప్రకారం 40 కోట్లు అనుకున్నారు, కానీ దాదాపుగా 60-70 కోట్ల వరకు భక్తులు రావడం జరిగింది. మరి అంత జనంలో ఆడపిల్లని ప్రొటెక్ట్ చేయడం అనేది అంత ఆషామాషి కాదు కాబట్టి, అండ్ ముఖ్యంగా ఏంటంటే అక్కడ పూసలు అమ్ముకుంటేనే వాళ్ళ జీవనాధారం. సో 3 పూట్ల తింటారు అనంటే ఖచ్చితంగా పూసలకి సంబంధించినటువంటి ఆ వ్యాపారం అనేది ఖచ్చితంగా జరగాలి. మరి కంప్లీట్గా మోనాలిసాని ప్రొటెక్ట్ చేసుకుంటూ కూర్చుంటే వాళ్ళు పూసలు ఎప్పుడు అమ్ముకుంటారు? అండ్ అంత జనం మళ్ళీ ఎప్పుడు వాళ్ళకి దొరుకుతారు అనే కోణంలో, అంటే ఏవైతే పూసలు ఉన్నాయో ఆ తెచ్చినవన్నీ కూడా అమ్ముడు పోవాలి అన్న ఆలోచనలోనే తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి, సో మోనాలిసా ఇంకా అక్కడ ఉండడం కరెక్ట్ కాదు అని ఆలోచించినటువంటి తల్లిదండ్రులు తమ బిడ్డని తమ సొంత రాష్ట్రమైనటువంటి మధ్యప్రదేశ్ ఇండోర్ పక్కన ఉన్నటువంటి ఒక చిన్న పల్లెటూరుకి ఆమెను పంపించడం జరిగింది. ఆ తరువాత బాలీవుడ్కి సంబంధించినటువంటి ఒక డైరెక్టర్ ఆమెకి సినిమా ఆఫర్ ఇస్తాను అని చెప్పి ఆమెను కలవడం జరగడం జరిగింది. బట్ అనూహ్యంగా ఆ డైరెక్టర్ రేప్ కేసులో ఆయన జైలుకి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మోనాలిసా సినిమా ఎంట్రీ ఇస్తుంది, అటు టాలీవుడ్లో ఇస్తుంది, బాలీవుడ్లో ఇస్తుంది, కోలీవుడ్లో ఇస్తుంది. అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఇండస్ట్రీలో ఏదో ఒక చోటు నుంచి మోనాలిసా ఎంట్రీ ఇస్తుందనే వార్తలు కూడా సోషల్ మీడియా వేదికగా బలంగా వచ్చినప్పటికీ కూడా, బట్ ఎవరైతే ఆమెకు ఆఫర్ ఇస్తాను అని ఒక డైరెక్టర్ చెప్పడం జరిగిందో ఆయన జైలుకి వెళ్ళడంతో మోనాలిసా కెరియర్ అయిపోయింది అనుకున్నారు. బట్ అనూహ్యంగా ఆ తర్వాత కూడా ఆమె కేరళలో ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ కూడా రావడం జరిగింది. సో ఆమె మాట తీరు కానీ ఆమెకి సంబంధించినటువంటి హావభావాల విషయంలో కూడా కొంతమంది సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేయడం జరిగింది. అసలు ఆ విషయంలో మోనాలిసా గురించి ఒక్కసారి ఆమె సైడ్ ఆలోచిస్తే, నిజంగా ఎక్కడో మధ్యప్రదేశ్లో ఒక చిన్న పల్లెటూరులో పుట్టినటువంటి ఆ అమ్మాయి సోషల్ మీడియా వేదికగా ఎలా నడుచుకోవాలి, అసలు స్టేజ్ల మీద ఎలా మాట్లాడాలి, అసలు అంత క్రౌడ్ ఉన్నప్పుడు వాళ్ళందరితో ఆ టైంలో ఎలా బిహేవ్ చేయాలి, ఇదేది కూడా తెలియదు. ఒక అమాయకమైనటువంటి అమ్మాయి అని చెప్పొచ్చు. సో ఆ అమ్మాయి కేరళలో వెళ్ళినప్పుడు అమ్మాయి స్టేజ్ మీద మాట్లాడినటువంటి మాటల్ని కూడా సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేయడం జరిగింది. బట్ ఆ తరువాత మరొక్కసారి ఇప్పుడు మోనాలిసా సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. సో మరి ఎందుకు మోనాలిసా మరొక్కసారి తెర మీదకి వచ్చిందా అంటే, ప్రస్తుతానికి మోనాలిసా బాలీవుడ్ నటుడు ఉత్కర్ష్తో కలిసి ఒక ప్రైవేట్ సాంగ్ చేసింది అనేది ఒకటి అంశం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. దానికి సంబంధించినటువంటి షూటింగ్ కూడా పూర్తయింది. సో త్వరలోనే దానికి సంబంధించినటువంటి సాంగ్ కూడా రిలీజ్ కానున్నట్టుగా తెలుస్తోంది.